అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ యొక్క వారసత్వ అలవాట్లను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టి నిర్బంధాన్ని ఎట్లయితే ప్రోత్సహించిందో అదే రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యొక్క రేవంత్ సర్కారు కూడా ఈ రకంగానే చేస్తూ ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తూ ఉన్నప్పటికీ విద్యారంగం మీద కావచ్చు, నిరుద్యోగుల మీద కావచ్చు ఎలాంటి దృష్టి సారించకపోవడము తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరంగా మనము భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సీ అని చెప్పేసి గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఏదైతే 11,000 పోస్టుల భర్తీ ఉన్నదో దాన్నే వీళ్ళు కంటిన్యూ చేస్తూ మెగా డిఎస్సీగా వీళ్ళు చిత్రీకరించేటటువంటి ప్రగల్భాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో 24,000 పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మనము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేసే విధంగా దిశగా ఈరోజు పోరాటాలు చేయడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలల నువ్వు ఏదైతే రేవంత్ రెడ్డి చదువుకున్నటువంటి ఏదైతే సర్కార్ బడి ఉందో అదే సర్కార్ బడిలో స్కావెంజర్లు దిక్కులేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు విద్యకు, వైద్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అలాంటి ఈరోజు ఈ యొక్క దిక్కుమాలిన క్యాబినెట్ల విద్యాశాఖ మంత్రి దిక్కులేని పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి దీన్ని ఏబీవీపీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఏబీవీపీ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నది. ఏంటి అంటే గతంలో కూడా అధికారాలను తలకిందులు చేసినటువంటి చరిత్ర ఏబీవీపీకి ఉంది. ఈ విషయం గమనించాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని తిట్టి నీ యొక్క దుర్భాషల మాటలతోటి అది అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చిన అనంతరము నువ్వు చేసి ప్రజలకు పనికొచ్చే విధంగా చేసినటువంటి పని ఒక్కటి కూడా దిక్కులేని పరిస్థితి. నీ పర్యటన మొత్తం ఢిల్లీకే సరిపోతుంది తప్ప నువ్వు చేసింది తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నది ఏం లేదు. ఈరోజు నిరుద్యోగులంతా రోడ్డు పాలవుతూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులంతా ఈరోజు దిక్కులేని పరిస్థితుల్లో కొడుతున్నారు. సుమారుగా 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. స్కాలర్షిప్ల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇవన్నీ తక్షణమే వీటి మీద మాట్లాడి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగాన్ని అభివృద్ధి చెందే విషయంగా చేయకపోతే ఈ యొక్క గతంలో ఏ ప్రభుత్వానికి అయితే బొందబెడతామని చెప్పేసి బొందబెట్టిపించినామో అదే రకమైన దుస్థితిని తీసుకొస్తామని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తామని జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.